ఒకటి చెప్పండి, కమిషన్ దగ్గరికి వెళ్ళే ముందు మీరు ముగ్గురు కూడబలుకొని మాట్లాడుకొని ఒకటే చెబుదామని చెప్పి అనుకున్నారా? బయట బయట ప్రచారం మీరు హరీష్ రావు ఫామ్ హౌస్ లో కలిసి మీరు ఇద్దరు మాట్లాడుకొని కేసీఆర్ ఫోన్ లో మాట్లాడుకొని డిక్టేషన్ తీసుకొని యాజ్ టీజ్ గా ప్రజెంట్ చేశారు కమిషన్ ముందు. ఒక మాట, ఇప్పుడు నా దగ్గర ఇన్ని కాగితాలు ఉన్నాయి, ఇవన్నీ నీకు అప్పచెప్పిపోతా. నేను దయచేసి ఏమంటున్నా అంటే, నాకు కూడా అవసరం ఉంది. అంటే ఈటెల రాజేందర్ అంటోడు క్యారెక్టర్ ఏంది, కమిట్మెంట్ ఏంది, ఈటెల రాజేందర్ ఎట్లా ఫైట్ చేస్తాడు అనే దానికి గన్ పాయింట్ మీద కూడా గదే చెప్తాడు, మామూలు అప్పుడు కూడా గది చెప్తా అని చెప్తాను. ఇవన్నీ బయట పెట్టండి, మీ టీవీ ద్వారా ప్రజానీకాన్ని తెలవాల్సిన అక్కడ ఉందని చెప్పి కోరుతున్నాను. నెంబర్ 1. నెంబర్ 2, నేను ఒక మాట అడుగుతున్నాను. నన్ను బయటికి వెళ్ళగొట్టినాడు కేసీఆర్, అన్ని మీ టీవీతో సహా నన్ను 3 రోజుల పాటు నన్ను ఎంత జెండాకెక్కించినో మీకు తెలుసు. ఒక 6 నెలల కాలం పాటు నన్ను ఓడగొట్టడానికి హరీష్ రావునే అక్కడ పెట్టి నా మీద ఎంత హింస ప్రయోగించడో మీకు తెలుసు. నేను ఎంత కానీ ఏం మారలే. ఎందుకు ఆ రోజు కేసీఆర్ ఈటెల రాజేంద్ర మీద ఇంతవరకు ఎందుకు కోపం ఉంది? ఈటెల రాజేంద్ర బయటికి వెళ్ళే టైంలో కేసీఆర్ మీద ఈ రేంజ్ లో కోపం ప్రదర్శించిన వ్యక్తి ఇప్పుడు ఎక్కడ కాంప్రమైజ్? ఒక మాట 2021లో కొట్లాడినా కదా, మళ్ళీ 2023లో కూడా నేనే కొట్లాడినా కదా కేసీఆర్ గారు. నాకు తెలుదా కేసీఆర్ మీద కొట్లాడితే ఏం జరుగుతుందో? గజ్వెల్కి వచ్చి నా ప్రాంతం కాకపోయినా గజ్వెల్కి వచ్చి ఎందుకు కొట్టాడు? నా కసి తీరలేదు కాబట్టి కొట్టాడు. అంత కసి ఉన్న మీరు ఇప్పుడు ఎందుకు కేసీఆర్ని కాపాడుతున్నారు? కాదు, రేపు మళ్ళీ రాజకీయంగా వచ్చినాడు తప్పకుండా కేసీఆర్ని ఒడగొట్టాల్సిన బాధ్యత, బొందపెట్టాల్సిన బాధ్యత నాదే ఉంటుందండి, గుర్తుపెట్టుకో.